నీ గురించి నువ్వు ప్రతికూలంగా మాట్లాడవద్దు మిత్రమా. నవ్వుకుంటూ కూడా మాట్లాడవద్దు. నీ శరీరము హాస్యాన్ని అర్థం చేసుకోలేదు. నువ్వు మాట్లాడే ప్రతి మాట నీ నర్వస్ సిస్టమ్ తీసుకుంటుంది. నువ్వు మాట్లాడే ప్రతి మాట నీ శరీరం వింటుంది, నిజం అనుకుంటుంది. నీ మెదడు వింటుంది, నీ శరీరం వింటుంది. నువ్వు నేను ఫెయిల్ అవుతాను, నేను స్టూపిడ్, నాకు చేత కాదు, ఇలా ఏది నువ్వు మాట్లాడినా, నువ్వు నవ్వుకుంటూ చెప్పినా సరే నీ శరీరం నవ్వదు, అది తయారవుతుంది. నువ్వు మాట్లాడే మాటలు శబ్దం కావు, అవి శక్తి, అవి మార్గం చూపిస్తాయి. చాలామంది వాళ్ళ మాటల వల్లనే శపించబడతారు. నువ్వు కోపంగా మాట్లాడినప్పుడు అది నీ శరీరం గట్టిగా అవుతుంది, ఊపిరి తీసుకోవడం మారుతుంది. నువ్వు నీ మాటల వల్ల శరీరం పాడు చేసుకుంటున్నావు. నెమ్మదిగా మాట్లాడితే నీ శరీరం స్మూత్గా అవుతుంది. నీ మాటలే నీ శరీరాన్ని పాడు చేస్తాయి అని గుర్తుంచుకొని దానిని కాపాడుకోవడం నీ ధర్మం.